ప్రతి కన్నీటి బొట్టు వెనుక ఒక ఆవేదన ఉంటుంది. కాని ఆ తల్లి కార్చే కన్నీరు తన కుటుంబం కోసం చేసే గొప్ప యుద్ధం. ఆనంద్ ఒకప్పుడు సంతోషంగా ఉన్న ఈ సంసారం ఇప్పుడు తాగుడు వల్ల నరకప్రాయంగా మారింది. ఇంటికి వస్తూనే గొడవలు, భార్యపై హింస. ఆ ఇంట్లో శాంతి అనేది కరువైపోయింది. మేరీ దీనంగా అడుగుతున్నా ఆనంద్లో మార్పు రాలేదు. ప్రతిరోజూ ఇదే తంతు. కష్టపడి సంపాదించిన డబ్బంతా మత్తుకే తగలేస్తూ ఊగుతూ ఇంటికి వస్తున్నాడు ఆనంద్. అతని కళ్లకు భార్య వేదన గాని బిడ్డ భవిష్యత్తుగాని కనిపించడం లేదు. ప్రార్థనలో ఉన్న మేరీని చూసి ఆనంద్ కోపంతో రగిలిపోయాడు. ఏంటి నీ గొడవ? ప్రతిరోజు ఈ ప్రార్థనలేంటి? నాకు నచ్చదని చెప్పారా లేదా? వద్దు అండి, ప్లీజ్. పాప నిద్రపోతోంది, గొడవ చేయకండి. చూడు మేరీ, నా ఓపిక పరీక్షించకు. ఈ ఇంట్లో నా మాటే నడవాలి. నీ దేవుడు నీ ప్రార్థనలు నా కంటికి కనిపించకూడదు, అర్థమైందా? నా ప్రార్థనలు చాలిక మానే. వద్దు అండి, అలా అనకండి. మన బిడ్డ కోసం అయినా మారండి. తాగొచ్చి ఇలా ప్రతిరోజు మమ్మల్ని నరకం చూడమంటారా? మా తలరాత ఇంతేనా యేసయ్యా? నీకు నీ దేవుడే ముఖ్యమైతే ఈ ఇంట్లో నేనుండను. పోతున్నా. వద్దు, వెళ్ళొద్దు. నా నిర్ణయం తీసుకున్నాను. దీవెనా, ఏమైంది తల్లి? ఒళ్ళంతా నిప్పులా కాలిపోతోంది. అయ్యో, ఎవరూ లేరే. యేసయ్యా, నా బిడ్డను కాపాడు. ప్రభువా, నా భర్తను మార్చు తండ్రి. నా బిడ్డను నీవే స్వస్థపరచు. అదే రాత్రి ఆనంద్ మత్తులో బయటపడిపోయాడు. కాని ఇంట్లో పరిస్థితి తలకిందులైంది. ప్రాణ సమానమైన బిడ్డ దీవెన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. సాయం కోసం అరిచినా పలికే నాథుడు లేడు. భర్త ఏమో మత్తులో, బిడ్డ ఏమో మృత్యువుతో. తెల్లవారాక మత్తు వదిలిన ఆనంద్కు ఏదో కీడు శంకించింది. గాలి తీసిన పక్షిలా ఇంటికి పరుగెత్తుకొచ్చాడు. అక్కడ విలపిస్తున్న భార్యను, అపస్మారక స్థితిలో ఉన్న బిడ్డను చూసి తన తప్పు తెలుసుకున్నాడు. మేరీ, నన్ను క్షమించు మేరీ. నేనెంత పాపం చేశాను? నా బిడ్డకేమైంది? నన్ను క్షమించు దేవుడా. నా తప్పులు క్షమించు తండ్రి. నా బిడ్డను మాకు తిరిగిచ్చేయ్. ఇకపై నీ బిడ్డగా బతుకుతాను ప్రభువా. ఆ తల్లిదండ్రుల మొర ఆలకించి ఆ బిడ్డను స్వస్థపరిచాడు. నా తండ్రి, నా బిడ్డను బతికించావా? ధన్యవాదాలు యేసయ్యా. మేరీ, మన బిడ్డ దేవుని బిడ్డ. దేవుడు పశ్చాత్తాపాన్ని చూస్తాడు కాని పాపాన్ని కాదు. ఆ తల్లిదండ్రుల మొర ఆలకించి ఆ బిడ్డను స్వస్థపరిచాడు. ఆ రోజు ఆనంద్ తాగుడునే కాదు, తన పాత జీవితాన్ని కూడా వదిలేశాడు. ఇప్పుడు ఆ కుటుంబం దేవుని కృపతో నిండిన ఒక పచ్చని నందనవనం. అవును, పాతవి గతించాయి, ఇదిగో సమస్తము కొత్తవాయెను. మీ కుటుంబంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటే ధైర్యం కోల్పోకండి. నమ్మకంతో ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలను కూడా ఇలాగే మారుస్తాడు.